అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక మహిళా డాక్టర్ పై జరిగిన దారుణ మారణకాండకు నిరసనగా ఈరోజు ఐఎంఏ వరంగల్ వాళ్ళు ఐఎంఏ కార్యాలయం నుండి ఎంజిఎం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి అందరినీ కేఎంసీ వరకు ర్యాలీ చేపట్టి మొత్తం అందరినీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం మీద, మహిళల మీద, భారత మాత మీద జరిగినటువంటి దారుణకాండగా మేము అనుకుంటున్నాం. మరి ఎవరైతే ఇంటలెక్చువల్ మేధావులు ఉన్నారో, రాజకీయ పార్టీలు ఉన్నారో వాటన్నిటికీ అతీతంగా దీని మీద స్పందించి పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు లేకపోతే పూర్తిగా వైద్యం బంద్ చేయడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే ప్రధానమంత్రి కాడి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు అందరూ స్పందించాలి. లోకల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక డాక్టర్స్ వింగే కాకుండా లోకల్ డిగ్రీ పీజీ స్టూడెంట్స్ అందరూ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. లోకల్ డాక్టర్స్ కానీ మిగతా అందరినీ సమకూర్చుకొని ఇదివరకు సకల జన సమ్మె ఎలాగైతే చేశామో సకల జన సమ్మె లాగా దాన్ని మరిపించే విధంగా అందరూ కలిసికట్టుగా రారు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఒక డాక్టర్ ఇవాళ జరిగిన ధర్నా రోజు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు శిబిరంలో ఉన్నారు. ఈరోజు ర్యాలీ నిర్వహించి కేఎంసీ దాకా వెళ్తాము, మా నిరసన జరుపుతాము. తర్వాత కలెక్టర్ ఆఫీస్ కూడా హెడ్ క్వార్టర్స్ పోతాము, వారికి మెమరాండం సమర్పిస్తాము. ఇది కంటిన్యూస్గా ధర్నా జరుగుతూనే ఉంటుంది. టిల్ మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగుతూనే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.